హల్లెలూయా అని దేవుడి వాక్యం మనకు సెలవిస్తుంది. అంటే ఏ రీతిగా అర్పించబడ్డాడు ఈయనైతే మన పాపముల విషయం ఒకేసారి అర్పింపబడ్డాడు. మరి మనం నిత్యం పాపం చేస్తున్నాం, టీవీలు చూస్తున్నాం, అబద్ధం ఆడుతున్నాం, మోసం చేస్తున్నాం, అన్యాయం చేస్తున్నాం, ఇతరులను బాధ పెడుతున్నాం, దౌర్జన్యం చేస్తున్నాం, కపటంగా ఆలోచిస్తున్నాం, ఎన్నో రకాల ఇబ్బందులు పెడుతున్నాం. మరి ఇట్లా వేయకూడదు. ఇటువంటి ఏవి ఇట్లా నిర్జీవ క్రియలన్నీ విడిచిపెట్టాలి. అంత మోసం ఇవన్నీ నిత్య జీవానికి జీవం గల దేవుడికి క్రియలు జరిగించని దేవుడు ఇప్పటి వరకు వాక్యం సెలవిచ్చాడు. మరి ఇవన్నీ జరిగించినప్పుడు నువ్వు ఒక్కసారి అర్పించబడ్డ క్రీస్తులో ఉన్నట్ల మనము, లేదంటే రోజు రోజు సిలువ వేస్తున్నట్లా? ఇవి జరిగించిన ప్రతిసారి మనము ఎప్పుడైతే అన్యాయము, అక్రమము, మోసము, అబద్ధము, వ్యభిచారపు చూపులు, హృదయములో కపటము, దౌర్జన్యము, ఇంకా నానా విధములైన ప్రతిదీ, దొంగతనము, అసూయ, కక్ష, ఇవన్నీ జరిగిన ప్రతిసారి ఏం చేస్తున్నాం? క్రీస్తును ప్రతిసారి సిలువ వేస్తున్నాం. ఆయన ఒక్కసారి అర్పింపబడితే నువ్వు మాటికి సిలువ వేస్తున్నావు. యూదా ఒక్కసారి అప్పచెప్తే నువ్వు ప్రతిరోజు అప్పచెప్తున్నావు.